బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బొజ్జల హరినాథరెడ్డి లాగా హుందా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని శ్రీధర్ రెడ్డి యువత విభాగం నాయకులు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సామాను శ్రీధర్ రెడ్డిపై బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ విషయాలు వ్యక్తిగత అంశాలపై అనుచితంగా మాట్లాడడం సంస్కారం కాదన్నారు. వారి నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వారి చిన్నాన్న బొజ్జల హరినాథరెడ్డి గత 35 ఏళ్లుగా శ్రీకాళహస్తిలో హుందాతనంగా రాజకీయాలు చేసినట్లు గుర్తు చేశారు. మరి వారి వారసుడిగా రాజకీయాలకు అడుగుపెట్టిన మీరు సామాను శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని రాజకీయాలకు వాడుకోవడం సాహిత్యం కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. హుందా రాజకీయం చేశారు. మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకముందరే ఈ మారి ఎవరిని పడితే వాళ్ళు వ్యక్తిగతంగా నేను కలుపుకోబోతూ అంటున్నారే కానీ మీరు ఈ మారి ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలు ఎత్తుకుంటూ పోతే ఎవరి ఇంట్లో ఉన్న వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. ఇంకోటి మీరు ఇప్పుడు 6-7 సార్లు శ్రీధర్ రెడ్డి గారు ఈ మారి ఎన్నోసార్లు కష్టపడ్డాడు, శ్రీధర్ రెడ్డి ఇబ్బంది లేదు, ఈరోజు ఎమ్మెల్యే గారిని గెలిపించారు, అది ఇది అంటూనే మళ్ళీ ఈ రోజు వాళ్ళిద్దరూ ఒకటే అని అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ ఎటువంటి కుటుంబ సంబంధాలు కానీ ఎటువంటి లేవు. అది మేము స్పష్టంగా ఎస్ఆర్ యూత్ తరఫున మేము కంపల్సరీ మేము చెప్తున్నాం. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, మీరు ఎమ్మెల్యే అభ్యర్థి, మీరిద్దరు ఏదన్నా ఉంటే పార్టీ తరఫున కానీ మీరు కానీ మాట్లాడండి. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. శ్రీధర్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి. అది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఎంతసేపటికి వీళ్ళిద్దరి మధ్యలో సయ్యద్దు కుదిరించింది మీరేనా? అలాంటప్పుడు మీరు ఎలా ఇది మాట్లాడగలుగుతారు? మాటికి మీరే ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చాలాసార్లు 6-7 సార్లు మాట్లాడినా కూడా మేము ఏ రోజు కూడా దాని గురించి ఖండించలేదు, మా అన్న కూడా ఖండించలేదు. ఇంకోసారి ఏదైనా మాట్లాడేప్పుడు 1కి 4-5 సార్లు మీరు ఆలోచించుకుని మాట్లాడాలి. ఎమ్మెల్యే కుటుంబానికి కానీ మా అన్నకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ కుటుంబంతో మా అన్న కుటుంబంతో ఎటువంటి సంబంధాలు అయితే లేవు. ఇదైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకోసారి ఇలాంటి విషయాలు కానీ పునరావృతం అయ్యి శ్రీధర్ రెడ్డి గారి మొన్న మాట్లాడిన దానికే ఇది చాలా దూరం మీకు చాలా మైనస్ అయింది. మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలు, స్థానిక సమస్యల గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా? వాటి గురించి మాట్లాడండి. అంతేగాని ఒక్కొక్క వ్యక్తిగత విషయాల గురించి అయితే దయచేసి ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే గోపాలన్న చనిపోయినప్పుడు కానీ, హరణ చనిపోయినప్పుడు కానీ శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు ఉండి మొత్తం దగ్గర ఉండి ఆడుండి చేసి వచ్చారు. మీ నాన్నన్న, మీ హరణ కూడా చాలా గౌరవం మా అన్నకి. అలాంటిది వాళ్ళని మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే అడుకోండి. మీ చుట్టూ ఉండేవాళ్ళు ఏదో సలహాలు అవన్నీ ఇచ్చేసి మీరు దాని పబ్లిక్ మీటింగ్లో వ్యక్తిగత విషయాల గురించి ఏ రోజు కూడా గోపాలన్న కూడా ఏ రోజు మాట్లాడింది లేదు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని ఎస్ఎస్ఆర్ యూత్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. దయచేసి ఆయన గెలికారంటే చాలా పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇది మటుకు ఖచ్చితంగా ఎస్ఆర్ యూత్ తరపున మేము మీకు చెప్తున్నాం. ఇంకోసారి మీకు నేను గుర్తున్నానో లేదో, నా పేరు హరీష్ రెడ్డి అంటానండి 108. అప్పుడు నేను 108 నేను డ్రైవింగ్ చేసేప్పుడు కోవిడ్ అప్పుడు మీకు నేను కాల్ చేశాను. సార్ ఈ మారి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరు వచ్చి ఏమైనా సాయం చేస్తే అని. ఇప్పుడు కూడా ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ రోజు చెప్తున్నాను, ఏ రోజు చెప్పలేదు. సాయం చేయండి అంటే నన్ను వచ్చి చచ్చిపోమంటావా, ఇంట్లో నుంచి రమ్మంటావు, 108 పని చేస్తున్నావా అని మీరు అడిగారు. మీరు గుర్తుందో లేదో. అలాంటి మీరు మా అన్న గురించి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లుగా కానీ ఎప్పటి నుంచో కూడా మీ వెనకాల గోపాలన్న పేరు చెప్పుకుంటారు, వాళ్ళకు పేర్లు చెప్పుకుంటారు. కానీ శ్రీధర్ రెడ్డి అనేవాడు ఒక్కడే నిలబడ్డాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కడే నిలబడినాడు. అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఈ 5 ఏళ్లలో కాదు 10 ఏళ్లలో కూడా శ్రీధర్ రెడ్డి లోకల్గానే ఉంటున్నాడు. గుళ్ళకి కానీ గోపురాలకు కానీ యువతలో క్రీడాభివృద్ధి కానీ తీసుకురావాలని ముందున్నాడు. దయచేసి ఏ పార్టీలతో శ్రీధర్ రెడ్డిని ముడిపెట్టద్దు. గడిచిపోయిన కాలాలు మాకొద్దు. గత 4.5 సంవత్సరంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన పని ఏందో ఆయన చూసుకుంటున్నాడు. మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే అవతల పార్టీ అభ్యర్థి ఉన్నారు, ఆయన మాట్లాడుకోండి, ఆ అభ్యర్థి మీరు మాట్లాడుకోండి. ఇంకొకసారి దయచేసి మా అన్న గురించి కానీ మాట్లాడితే మటుకు మర్యాద ఉండదు. అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి కానీ ఇదే ఫైనల్ మీకు చెప్తున్నాం. మీరు ఇంకా దీని తర్వాత కూడా ఇంకా మీరు రిపీట్ చేసి శ్రీధరన్ గురించి మాట్లాడడం జరిగితే మటుకు మీరు దీని మూల్యం అయితే ఖచ్చితంగా మీరు సమర్పించుకోవాల్సి వస్తుంది. ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడండి. ప్రజలకి ఏం లోకల్లో ఉండేటి మీ పథకాలతో పాటు లోకల్లో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడి ప్రజలకు అందాల్సింది చూడండి. వ్యక్తిగత విషయాల గురించి వద్దు. మీ ఇంట్లో కూడా వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. ఎప్పుడు ఈసారి కానీ మాట్లాడారంటే మీ వ్యక్తిగత విషయాలు కూడా మేము బయట పెట్టాల్సి వస్తుంది. ఇవి లేకుండా మీరు హుందాతనంగా రాజకీయం చేయండి. మీ నాన్నగారు వాళ్ళు ఎట్లా చేశారు హుందాతనంగా, అదే రాజకీయం మీరు చేయండి. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ లో కూడా మా అన్న మీద 2 అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా జరిగినాయి. అవి మీ దృష్టికి కూడా తెలుసు. కానీ అవి కూడా మనసులో ఏది పెట్టుకోకుండా గోపాలన్న రాజకీయంలో ఎన్ని సర్వసహజారమే అనుకొని మా అన్న వాళ్ళు చనిపోయినప్పుడు కానీ హరినాథ్ ఉన్నప్పుడు కానీ మాకు ఆ కుటుంబంతో మా అన్నకి ఎంతో సంబంధం ఉంది. దయచేసి ఆ కుటుంబానికి సంబంధాన్ని మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి కుటుంబం వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఇలాంటి ఇంకోసారి మాట్లాడితే మటుకు మర్యాద ఉంది. ఇంతసేపటికి మీరు కూడా చాలా ప్రెస్ మీట్లో మీరు అండవ జరిగింది. ఆయన కబ్జాలు గురవుతున్నారు, కబ్జాలు గురి చేస్తున్నారని. మీకు ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా? ఒక ప్రూఫ్ ఇంతవరకు మీరు ఎవరైనా చూపించగలిగారా ఆయన కబ్జాలు చేస్తున్నారు? ఏదైనా ఒక్క ప్రూఫ్ చూపించండి. దాని మీటింగ్ నేను మా అన్నగారిని తీసుకొచ్చి మీకు ముందరే నేను నిలబెడతాను. మా అన్నే మీకు సమాధానం చెప్తాడు.
ఏ రోజు కూడా మా అన్న ఇక్కడ కూడా కబ్జాలు చేయలేదు, ఏది ఎటువంటి సంబంధం. మీకు ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు తీసుకురండి. ఇంకోటి కూడా ఎమ్మెల్యే గారికి మా అన్నగారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం ఆర్థికంగా కానీ వాటిలో కూడా అన్ని తెగదంపులు జరిగిపోయినాయి. మీరు ఇంకోసారి కానీ ఎమ్మెల్యే కుటుంబానికి మా అన్న కుటుంబానికి లింక్ చేయొద్దు, దయచేసి మీకు చెప్తున్నాము. అది సబ్జెక్ట్, మాకు ఎటువంటి పార్టీ సంబంధం లేదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. లాస్ట్